వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యాయులు వెట్టి చాకరీ చేస్తున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం బోదులూరు ఆశ్రమ బాలికల పాఠశాలలో ఏఎన్ఎం రామలక్ష్మి వార్డెన్ మంగమ్మ తీవ్రంగా వేధిస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు తామర గజ్జి ఉంది అనే నెపంతో విద్యార్థుల వస్త్రాలను విప్పించి ఇనుప గొట్టాలతో బెత్తాలతో కొడుతున్నారంటూ తమతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని విద్యార్థులు వాపోతున్నారు. తమ తల్లిదండ్రులను సైతం తిడుతూ ఉంటారని తెలిపారు. మీరు కొండల్లో చేతబడి చేసుకునేవారు అని, వారు చదివి ఏం సాధిస్తారు అంటూ ఎగతాళి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడుకునే సమయంలో వారి కాళ్ళు నొక్కాలి అని, అంతేకాకుండా వారి నివాస గృహాలలో అంట్లు తోమించుకోవడం, బట్టలు ఉతికించుకోవడం వంటి చాకరీ చేయించుకుంటున్నారంటూ విద్యార్థులు తమ ఆవేదనను వెలుబుచ్చుకున్నారు. అయితే మాకు ఈ ఏఎన్ఎం రామలక్ష్మి వార్డెన్ మంగమ్మ వద్దు అంటూ ప్రధాన ఉపాధ్యాయులు దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి సమాధానం లేదని వాపోతున్నారు. మాకు మొత్తం మచ్చలు ఉన్నాయండి. ఎవరికి కూడా అలా ఉండలేదండి, కానీ పుచ్చిపోయినాయనండి, కొట్టేరండి అందరికండి. బట్టలు ఇప్పేసి రాయండి అన్నారండి. అనుకున్నాం బట్టలు బట్టలతో కొట్టారు అంతేనండి, గుంటతో కొట్టారండి. ఇంకేం చేస్తారమ్మా? మళ్ళీ అండి ఈ గుంపెనగండి వాళ్ళకి టీచింగ్ చేస్తే పోతే మాకు ప్రశాంతంగా ఉంటుంది మా మనసు అంటున్నారండి. మళ్ళీ మా ఊరు పక్క వాళ్ళకి అందరికండి అలాగే ఎవరు తిట్టారు మీకు? నర్సమేడం గారండి. నర్సమేడం గారా? కొడుతున్నారమ్మా? అంటే మీకు కురుకులు వచ్చిన వాళ్ళకేనా అందరికా? లేదా కురుకులు వచ్చిన వాళ్ళకా? ఎప్పుడు గుంపెనగండి ముండలు అంటేనే తిడతారండి. ఒకసారి జసక్క వాళ్ళు గోడలు దూకారు కదండి, అప్పటి నుంచి అండి ఇప్పుడు గుంపెనగండి వాళ్ళకి అంటారండి. గుంపెనగండి ముండలంటే బయటకు వెళ్ళిపోతే ఒక దగ్గర మళ్ళీ అప్పుడు తింటాళ్ళు పోయాక ఇప్పుడు నీరు తగలెట్టారా అంటున్నారండి. మీ కొంపలు ఇలాగే ఉంటారా? ఇక్కడ కూడా ఇలా ఉంటున్నారు. అలాగా మీ పేరెంట్స్ కూడా ఇలాగే ఉంటారా అంటే తిడుతున్నారండి. పేరెంట్స్ కూడా తిడుతున్నారండి. ఆమె ఉన్న వాళ్ళకి మొత్తం తిడుతున్నారు. చెప్పాలనుకున్నామండి, కానీ ఇచ్చే మేడం గారు కూడా మచ్చలా చూసేసండి. బాబాయ్ ఇలా పుచ్చిపోయి అనుకున్నారండి. మళ్ళీ మేడం గారు మళ్ళీ తిడతారని భయాన్ని చెప్పలేదు. అవునండి, చెప్పాలనుకున్నారు కానీ చెప్పలేదు. వాటి గారు తెలిసే విషయం తెలుసు. ఆమె ఏమంటారు? ఏం పేరమ్మా? సాధుల ఆనందలక్ష్మి. ఏ క్లాస్ అమ్మా? 7th క్లాస్ అండి. నీ పేరమ్మా? ఈశ్వర రామలమ్మ అండి. ఏ ఊరమ్మా? గుంపెనగండి అండి. ఏ క్లాస్ అమ్మను? 9th క్లాస్ అండి. ఏం పేరమ్మా? సోమలమ్మ అండి. సేమ్ నీకు కూడా అలాగే కొట్టా, అదే విధంగా కొట్టారా? ఎలా కొట్టారు చెప్పమ్మా? కర్రతో కొట్టారండి. ఎవరు కొట్టారు? నర్స్ మేడం గారు. తామర ఉందండి. అవునండి. లలిత కూడా అండి నిన్న నుంచి ఏడ్చుకుంటుండాల్సింది అవుతుంది. వారి నాన్నకి దానికి 8th క్లాస్ దేవమ్మకి అండి మీకు సెడుపు ఉందంట కదా అంటే తిడతారండి. ఈరోజు కూడా అదే తిట్టారండి, ఏడుస్తుంది. చేస్తారు మేడం గారు? పెడతారండి. అంటే వాళ్ళ బట్టలు మీ చేతి ఉతికిస్తారా? వాళ్ళే పెడతారు.
చేయకపోతండి. మేమైతే చిన్నప్పుడు చేసేవాళ్ళం, మా టీచర్స్ కింద చేసేవాళ్ళం. మీరు మా కింద పనిచేయడానికి అలా అవుతున్నారు ఏంటి? 8 వరకు చదువుకుంటుండే మేము సడన్టానికి సెకండ్ సిల్ వరకు పాలు తాగడం సడన్ ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు పిల్లలు అంటారండి. చదువుతుండేమంటే ఏం చదువుతున్నారు, గొప్ప చదువులు చదువుతున్నారు మనం తిడతారండి. ముందలు అంటారండి, ముందలు అంటారు మిమ్మల్ని. నా పేరు సాదల సుందరమ్మ అండి. ఏజీహెచ్ బోధలూరు కూడా చదువుకుంటున్నానండి. మా ఊరి పేరు గుంపెనగండి అండి. నేనండి సాయంత్రం అండి అక్కడండి మా స్కూల్లో అండి చాలా గట్టిగా కొడతారండి. తామరున్న వాళ్ళకు కూడా బట్టలు ఇప్పేసి కొడతారండి. అందువలన నాకు ఇష్టం లేదని నేను వచ్చేసానండి మా ఇంటికండి. గడడం వలన వచ్చానండి నేనండి. కొడతారమ్మా? అవునండి. అంటే ఎలాగా? తామరున్న వాళ్ళకి అందరికండి బట్టలు తీయమంటారండి. తీస్తండి, చూస్తారండి, చూసేసండి గుంటంతో కొడతారండి. బట్టలు తీసుకొడతారమ్మా? అవునండి. ఎవరమ్మా కొట్టేది? ఎవరు? వార్డెన్ మేడం గారండి, మంగయ్యమ్మ మేడం గారు. ఇంకెవరు కొడతారమ్మా? నర్సు గారండి. తెలుసు ఈ విషయం? తెలుసు అండి. ఆవిడ ఏం చేస్తారు మరి? వారు కూడా వర్క్ సపోర్ట్గా ఉంటారండి. ఎలా ఉంటుందమ్మా అక్కడ స్కూల్లో? అక్కడ ఫుడ్ కూడా ఉంటుందండి. కానండి సఫర్ అయినప్పుడు అడగరా మరి మీరు? ఎవరికి ఆ ధైర్యం లేదండి. ఎందుకు తీసుకొచ్చారు? నా పేరు సాదల చిట్టమ్మండి, గుంపనకండి. మా అమ్మాయికండి ఇదొక 3 సార్లు అయిందండి వాళ్ళు కుట్టడం. తాటలు వచ్చేటట్లు కొట్టారండి మా అమ్మాయికి. మొన్న వెళ్ళి నా ఏదైతే వార్డెన్ మేడం కొడుతుందండి, పచ్చికర్రతో కొడుతుందండి. నాకు కన్నీళ్ళు వచ్చినాయండి మా అమ్మాయికి చూసి. వద్దురా ఏంటి నీవు చక్క మంచిగా చదువుకోమంటే నాకు అమ్మ టార్చర్ పెడుతున్నారు, ఇలా కొడుతున్నారు అనేసి మా అమ్మాయి అందండి. అంతే ఒకసారి టీజిచ్చి పంపేస్తాం అందండి వార్డెన్ గారు. చాలు వద్దండి, మా అమ్మాయి తప్పు చేస్తలేదు కదా, ఇక్కడ ఉంచండి, ఈ సెలవుల దాకా ఉంచండి అన్నానండి. ఇచ్చేస్తాము, ఫీజు ఇచ్చేస్తామన్నారండి. అయితే సరే అండి మా ఆయనకి ఒకసారి మా ఆయన తీసుకుని వస్తానులేండి అన్నానండి వార్డెన్ దగ్గర. సరే మీరు చెప్పండి. నా పేరు సాదల జోగిరెడ్డి అండి, సుందరమ్మ వాళ్ళ నాన్ననండి. ఏంటంటే మొన్న నేను ఇక్కడ ఇంటికాడ ఉన్నానండి. ఇంటికాడ ఉంటే అక్కడ బోధలూరు స్కూల్ నుంచి వంట పుట్టికి పంపారండి. కాపురు తీసుకురమ్మనేసి అట్టండి హెచ్ఎం గారు. తీసుకొని రమ్మంటే ఎందువల్ల ఏటి కారణం వల్ల తీసుకొని రమ్మన్నారండి. ఏటిది ప్రతి ఏటో చెప్పండి అనేసి అంటే చెప్పలేదండి. ఆ వంట పుట్టు కూడా చెప్పలేని ఏడల కూడా మళ్ళీ వెళ్ళానండి మేము మా ఆవిడతోటి. బోధలూరు వెళ్ళిన తర్వాత ఏంటిరా ఏంటి ఇలా ఉంటుందని మనంటే లేదు నైనా మీరు తీసుకున్న తోనలకి నేను ఆ లోనకి అక్కడికి వెళ్ళి ఇలా వచ్చేప్పటికలాగే నాకు ఇలా కొట్టేసిన తర్వాత ఇలా బయటకు ఉరికి పెద్దనాన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే అలా తీసుకుని వచ్చి మళ్ళీ కుట్టడానికి వస్తాను, ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అనేసి గట్టిగా అంతే ఫీజు ఇచ్చేసి పంపించేస్తామనేసి చెప్పారండి. ఇక అంటే మీ అమ్మాయి కుట్టడం వలన ఆ అమ్మాయి అక్కడ ఉండట్లేదండి. నేను చెప్పానండి, మళ్ళీ పోయి చెప్పి ఇక బతుములాడి ఉండురా ఈ 2 నెలలనే చదువు అనేసి చెప్పానండి సెలవుల దాకా అనేసి. ఆయన కానీ ఇంత టార్చర్కి తట్టుకోలేనా, నేను చాలా గట్టిగా కుడుతున్నారు అనేసి ఇంకా నా వెంటనే వచ్చేసేదండి. పెట్టే టార్చర్ చెప్పమ్మా. నాకండి స్కూల్ పిల్లల దగ్గర కొట్టిస్తాను అని బెదిరించారండి. ఇంకా అండి టీజిచ్చి పంపిస్తాము వెళ్ళిపోమని మరి చెప్పారండి.